ఇక్కడ ఫార్మరు పంపినటువంటి సమాచారం మేరకు షెడ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ అనేది చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ లోపల ఈ షెడ్ను ఒకసారి బయట నుంచి మనం చూసినట్లయితే సౌత్ సైడ్ నార్త్ సైడ్ అనేది వీళ్ళు వాల్ అనేది కట్టారు. అంటే మరి హాఫ్ వాల్ అనేది వీళ్ళు కట్టుకోవడం వల్ల దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఈ షెడ్ అనేది వాళ్ళు పంపించిన తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే వారు చేసినటువంటి మిస్టేక్, ఒక వాల్ అనేది ఒక 3 ఫీట్స్ 4 ఫీట్స్ అనేది హైట్ ఉండే విధంగా కట్టుకున్నారు. మనకు బయట నుంచి చూసినప్పుడు ఈ యొక్క బర్డ్స్ అనేది మనకు ఎంత డౌన్లో ఉన్నదో కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఏ విధంగా ఉంది లోపల అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా వీళ్ళు పెంచుతున్నటువంటి కోళ్ళు 1000 కోళ్ళ వరకు 500 నుంచి 1000 కోళ్ళ వరకు దాంట్లో వేసేసుకొని ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే దీంట్లో క్రాస్ వెంటిలేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వలన దీంట్లో అమ్మోనియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి చిన్నపిల్లల్లో బ్రూడర్ న్యూమోనియా సమస్యలు అనేది అధికంగా వస్తుంది. దాని ఎఫెక్ట్ వలన 20 రోజుల తర్వాత కనిపించేటువంటి బర్డ్స్లో ఈ అసైటిస్ ప్రాబ్లం అనేది హెవీగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో బర్డ్స్ అనేది ఓవర్గా స్ట్రెస్ అయిపోయి కోల్డ్ స్ట్రెస్ అనేది హెవీగా అయిపోయి బర్డ్స్లో అనేది ఎదుగుదల అనేది లోపించింది. అదేవిధంగా వచ్చేసి దీంట్లో ఓవర్గా నెఫ్రైటిస్ ప్రాబ్లం కూడా అటాక్ అయిపోయింది. వాటర్ ఇంటేక్ అనేది పడిపోతుంది. వాటి యొక్క ఎదుగుదల అనేది అభివృద్ధి అనేది చెందదు. కాబట్టి ఫార్మర్స్ ఇలాంటి మిస్టేక్స్ మాత్రము చేయకండి.